Hello friends, very good evening. Welcome to 22nd August Daily Hindu Current Affairs. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆగస్ట్ 22 హిందూ కరెంట్ అఫైర్స్ని మనమైతే కనుక డిస్కస్ చేస్తాము విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, లైక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి వీటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే అవర్ యాప్ నేమ్ ఈస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక దాంట్లో మీకు యూ కెన్ గెట్ ద టుడేస్ క్లాస్ పీడిఎఫ్ అయితే కనుక మీకు అవైలబుల్ అయితే ఉంటుందండి. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద టుడేస్ డిస్కషన్. సో లెట్ us see, మనము ఆగస్ట్ 22, 2024 కరెంట్ అఫైర్స్ అయితే కనుక మనము డిస్కస్ చేస్తున్నాము. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. హెజబొల్లా స్ట్రైక్స్ మిలిటరీ పోస్ట్స్ ఇన్ నార్త్ ఇజ్రాయెల్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారు అని అంటే కనుక సో ద కంట్రీస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెజబొల్లా అండి. హెజబొల్లా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ మిలిటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పొలిటికల్ గ్రూప్ ఇన్ లెబనాన్. It is a militant and as well as the political group in Lebanon. Lebanon యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే బీరట్. బీరట్ ఈస్ a capital of మనకి లెబనాన్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బీరట్ యొక్క ద లెబనాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి నజీబ్ మికాటీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మనకి బీరట్ అండి. ఓకే, ఆఫ్ లెబనాన్. మనకి లెబనాన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే వెస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట మనకి. అయితే ఇక్కడ లెబనాన్ హెజబొల్లా నుంచి మనకి ఏంటంటే ఒక అటాక్ అయితే కనుక క్యారీ అవుట్ చేశారు ఆన్ ద నార్థరన్ ఇజ్రాయెల్ మీద ఏంటి అని అంటే కనుక ఒక అటాక్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయడం అయితే కనుక జరిగిందండి ఇన్ రిటాలియేషన్ అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద అదర్ కంట్రీ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్ ఈస్ ఇజ్రాయెల్. లెట్ us see the question on this. So the first question చూద్దాము. Hezbollah is associated with that of the which country? A. Israel, B. Lebanon, C. Syria and as well as D. Egypt. So the answer is B. Lebanon. So Hezbollah అనేటువంటిది మనకి it is basically a militant and as well as a political group that is located associated with that of the Lebanon అండి. So based on this let us see this. So the Hezbollah is a Shiite Muslim political and a militant organization which is based in Lebanon. It was founded in the early 1980s during the Lebanese civil war. Hezbollah receives a significant backing from the countries such as Iran and as well as Syria. So the basic competitive exams కి మీకు ఏంటి అని అంటే కనుక ఈ డెప్త్ అయితే అవసరం లేదు, బట్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈస్ హెజబొల్లా అనేటువంటి గ్రూప్ మనకి ఏ కంట్రీకి సంబంధించినటువంటిది అనేది మీకు తెలిస్తే సరిపోతుంది. ఎస్, లెట్ us go to that of the next question. So Shillong Lazong to take on Northeast United in the Durand Cup semi-finals. ఇప్పుడు మనకి డ్యూరండ్ కప్ సెమీఫైనల్ అయితే కనుక మనకి సో జరగబోతోంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి షిల్లాంగ్ లాజాంగ్ టు టేక్ ఆన్ ద నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఇన్ ద డ్యూరండ్ కప్ సెమీఫైనల్ అండి. సో ఇన్ దిస్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అసలు ఈ డ్యూరండ్ కప్ మనకి దేనికి సంబంధించింది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో ద డ్యూరండ్ కప్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఫుట్బాల్కి సంబంధించినటువంటిది. సో హియర్ ఇఫ్ యూ సీ ద షిల్లాంగ్ లాజాంగ్ ఎఫ్సి గాట్ పాస్ట్ ఏ టెనటివ్ ఇమామి ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి 2-1 in the 133rd Durand Cup quarterfinals on Wednesday. So let us see a question on this. The Durand Cup is associated with which sport? Cricket, football, hockey and as well as basketball. So the answer is B. ఫుట్బాల్ కి సంబంధించినటువంటిది మనకి ఈ యొక్క డ్యూరండ్ కప్ 2024 అయితే మనకి జరుగుతోంది. ద 2024 డ్యూరండ్ కప్ ఈస్ ద కరెంట్ ఆన్ గోయింగ్ 133rd edition of the Durand Cup which is the oldest football tournaments in Asia. Yes, and it's also the third edition since it was supported by the Asian Football Federation. So these are some of the important points. So first one వచ్చేసి మనము హెజ్బొల్లా గురించి చూసాము. హెజ్బొల్లాలో చూసిన తర్వాత మనం ఏం చేసాము, హెజ్బొల్లా మనకి ఎక్కడ దీస్ ఆర్ బేసికల్లీ ఏ పొలిటికల్ గ్రూప్ అని చెప్పేసి మిలిటెంట్ గ్రూప్ ఇన్ ఎక్కడ అనుకున్నాము లెబనాన్. అండ్ ద క్యాపిటల్ వచ్చేసి మనకి బీరట్, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నజీబ్ మికాటీ. ఓకేనా అండి. అండ్ ఎవరి మీద అటాక్స్ క్యారీ అవుట్ చేశారు వీళ్ళు, ఇజ్రాయెల్ మీద అటాక్స్ అయితే క్యారీ అవుట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దే హ్యావ్ క్యారీ అవుట్ ద అటాక్ ఇన్ ద ఇజ్రాయెల్. ఓకే, అండ్ దెన్ హెజబొల్లా సెడ్ దట్ ద అటాక్ వాజ్ ఇన్ రిటాలియేషన్ ఫర్ అన్ ఇజ్రాయలీ స్ట్రైక్ ఆన్ ద లెబనీస్ బెకా రీజియన్. సో దేర్ ఈస్ వన్ మోర్ రీజియన్ కాల్డ్ యాజ్ బెకా, BEKAA, బెకా రీజియన్ అంటారు. బెకా రీజియన్ వచ్చేసి మనకి ఎక్కడ
ఎక్కడ ఉంది అని అంటే కనుక లెబనాన్లో ఉందండి మనకి. బెకా రీజియన్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద లెబనాన్. ఓకే, ఎస్. దెన్ లెట్ us see the next one. డ్యూరెంట్ కప్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అంటే మనకి చెప్తాము. దెన్ ద థర్డ్ వన్, సెంటర్ ఇష్యూస్ ఆఫీస్ మెమరాండమ్ ఆన్ నేషనల్ టాస్క్ ఫోర్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఆఫ్టర్ కోల్కతా ఇన్సిడెంట్ మనకి ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అయితే కన్స్టిట్యూట్ చేస్తున్నారండి. సో ద నేషనల్ టాస్క్ ఫోర్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెడెడ్ బై ద క్యాబినెట్ సెక్రటరీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్కి మనకి హీ ఈజ్ బేసికలీ ద చైర్పర్సన్. అండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో చూడండి, ద క్యాబినెట్ సెక్రటరీ విల్ బీ ద చైర్పర్సన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ దట్ విల్ ప్రొవైడ్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ద సేఫ్టీ, వర్కింగ్ కండిషన్స్ అండ్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ అదర్ రిలేటెడ్ మ్యాటర్స్. సో ద మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి మనకి డీటెయిల్డ్గా రికమెండేషన్స్ అనేటువంటివి గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడానికి కన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ మనకి ఏంటంటే ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్. దిస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈస్ గోయింగ్ టు బి headed by that of the cabinet secretary. Okay, this national task force is going to be headed by, so the cabinet secretary అయితే కనుక మనకి హోస్ట్ అయితే కనుక చైర్పర్సన్ అండి. he is basically the chairperson for this particular thing. so center issues office memorandum on the national task force అని చెప్పి ఒకటి కన్స్టిట్యూట్ చేశారు. let us see a question on this. Who will chair the national task force constituted to govern the safety of the doctors? A. Cabinet Secretary, Union Health Minister, Director General of Health Services, Chief Justice of India. And the answer is A. Cabinet Secretary. Okay, so the Cabinet Secretary will be the chairperson. So through this particular National Task Force అనేటువంటి దాన్ని మనకి కన్స్టిట్యూట్ అయితే చేయడం అయితే జరిగింది. Let us see this. The Union Health Ministry has issued an office memorandum for the formation of something called as National Task Force to establish protocols related to safety and well-being of medical professionals, like including the doctors, interns and as well as nurses. So the doctors, interns, nurses and as well as all the medical professionals యొక్క సో సేఫ్టీ పర్పస్ గురించి ఏంటి అని అంటే కనుక ప్రోటోకాల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కన్స్టిట్యూట్ చేసినటువంటి టాస్క్ ఫోర్సు మనకి యొక్క నేషనల్ టాస్క్ ఫోర్సు. The National Task Force has been appointed as the chairperson of this task force. The cabinet secretary has been appointed as the chairperson of this particular task force, and it is also tasked with creating an action plan to prevent the violence against medical professionals and to ensure safe working conditions for them. So this was the second important thing that you are expected to know. Okay, the cabinet secretary has been appointed as the chairperson of this task force, and it is tasked with creating an action plan. And okay, action plan అయితే కనుక మనకి ఇది చేస్తున్నారనమాట. Yes, clear, right? Now the Ministry of Health and Family Welfare has recently constituted, so is going to set up this task force called as నేషనల్ టాస్క్ ఫోర్స్ విచ్ విల్ బీ హెడెడ్ బై ఎవరు హెడ్ చేస్తారని ఇక్కడ అడుగుతూ ఉంటారు మనకి. ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ అనేటువంటి విషయం మనకి తెలియాలి. లెట్ us go to that of the next question. The recommendations provided by the task force will address issues like safety, working conditions and overall well-being of the healthcare workers across the India. మనకి across the India మనకి ఏంటి అని అంటే కనుక సో హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క సో సేఫ్టీ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఎస్టాబ్లిష్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ the next one, Dhaka to press with its demands for the తీస్తా వాటర్స్ అని చెప్పేసి మనకి న్యూస్లో ఉందండి రీసెంట్గానే. ఇది మనకి దేనికి సంబంధించింది అని అంటే కనుక ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్. తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ అనమాట. ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ మనకి ఏ 2 కంట్రీస్ మధ్య ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన మనకి సో ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ అయితే కనుక ఉంది మనకి. ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్ అండి. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఇప్పటిదాకా మనకి సో ద బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అయితే ఉండేవాడు మనకి. అయితే సో దిస్ షేక్ హసీనా సో నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మ్యాసివ్ అన్రెస్ట్, సో పొలిటికల్ అన్రెస్ట్ రావడం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక సో ద ప్రైమ్ మినిస్టర్ Sheikh Hasina so has
లెఫ్ట్ ద కంట్రీ బై రిజైనింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి విషయం మీకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన పాస్ అవుతోందండి. ఈ యొక్క వాటర్స్ని బంగ్లాదేశ్ తోటి కూడా మనకి ఏంటి అని అంటే షేర్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే దానికి సంబంధించినటువంటి డిస్ప్యూటు. మన ఇండియాలో మెయిన్లీ 2 స్టేట్స్లో మనకి ఈ యొక్క తీస్తా రివర్ వాటర్స్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సిక్కిం అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి సిక్కిం అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్. ఈ రెండింటి మధ్య కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ అయితే కనుక తీస్తా వాటర్ అయితే కనుక మనకి ఈ 2 స్టేట్స్ మధ్యన ఫ్లో అయితే అవుతుంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఇట్ ఫ్లోస్ టు బంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఫ్లోస్ టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్కి మనకైతే ఫ్లో అయిపోతుందండి. ఎస్, అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో మనకి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గవర్నమెంట్ అయితే లేదు కదా, ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అయితే మనకి ఫామ్ చేశారు కదా. ఇంటరిమ్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ చేశారు. ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ నౌ ఇట్ ఈస్ హెడెడ్ బై ఏ పర్సన్ కాల్డ్ యాజ్ మొహమ్మద్ యూనూస్ అనేటువంటి పర్సనాలిటీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ఇంటరిమ్ గవర్నమెంట్ హీ ఈజ్ ద చీఫ్ అడ్వైజర్ టు దిస్ పర్టికులర్ ఇంటరిమ్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ గురించి మేము ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి కూడా వెళ్తాము. సో బికాస్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ద షేర్ ఓవర్ దీస్ పర్టికులర్ వాటర్స్. సో టు హ్యావ్ ద షేర్ ఓవర్ దీస్ పర్టికులర్ వాటర్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ దే ఆర్ సేయింగ్ దట్ దే విల్ బీ గోయింగ్ టు దట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ అని చెప్తున్నారు. అదే చెప్తున్నారు చూడండి, ఢాకా టు ప్రెస్ విత్ ఇట్స్ డిమాండ్ ఫర్ ద తీస్తా వాటర్స్. సో తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ మనకి ఏ 2 కంట్రీస్ మధ్య ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లేకపోతే మనకి సో ఇండియాలో ఏ స్టేట్స్లో మనకి తీస్తా రివర్ వాటర్ ఫ్లో అవుతుంది అని అడుగుతారు. లేకపోతే బంగ్లాదేశ్లో ఇంటరిమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. అండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీ మనకి మ్యాసివ్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ జరిగాయి అంటారు. So then that is what is Bangladesh as an answer. So these are the more potential questions that you can expect, and let us see a question on this now. సో దీని మీద మనం క్వశ్చన్ చూసినట్లయితే ద తీస్తా వాటర్స్ డిస్ప్యూట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అనమాట. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూటే మనకి తీస్తా వాటర్ డిస్ప్యూట్. తీస్తా వాటర్స్ డిస్ప్యూట్ ఈస్ బేసికల్లీ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ as well as Bangladesh is the answer మనకి. సో దెన్ అట్ ద సేమ్ టైం దెర్ వాస్ వన్ మోర్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ గురించి మనం తీసుకున్నాం అనుకోండి, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ అంటాం అనమాట. ఇండస్ వాటర్ ట్రీటీ, దట్ ఈస్ వాట్ ఈస్ IWT. ఇండస్ వాటర్ ట్రీటీ మనకి ఇట్ కమ్స్ ఇన్ ద ఇయర్ 1960లో మనకైతే కనుక చేశారు. అంటే ఈ యొక్క ట్రీటీ ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన okay, Indus water treaty is another important treaty that is between the India and as well as the Pakistan మధ్యన మనకి 1960లో మనకి సైన్ అయినటువంటి ట్రీటీ అండి. దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఉన్నది మనకి తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఈస్ బేసికలీ a dispute that is there between India and as well as Bangladesh. Clear, right? Let us see some important points. The Teesta river is a significant transboundary river that flows through the Indian states of Sikkim and West Bengal before entering the Bangladesh. So before entering the Bangladesh మనకి ఏంటి అని అంటే కనుక it flows through the Indian states of the Sikkim and as well as the West Bengal. The dispute over the sharing of its waters have been a long-standing issue between India and as well as the Bangladesh. And Bangladesh seeks a fair share of the river's water to address its agricultural and ecological needs, particularly in the northern region. So India, particularly the state of West Bengal, has been cautious in agreeing to a water sharing agreement that might affect its own water requirements. Clear, right? So the Teesta river water dispute is a conflict between which 2 countries అంటే the answer is India and as well as Bangladesh. ఒక్కసారి పైకి రివైజ్ చేస్తే మనకి who will chair the national task force అంటే cabinet secretary is the person who will chair the national task force. Durand Cup is associated with the football. Hezbollah are located associated with that of the Lebanon. So these 4 are some of the important things, and let us move forward to the next current affair. Supreme Court to examine the need for environmental regulator.
సో మన కంట్రీలో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి అయితే చూస్తోందండి. అయితే టెలికాం సెక్టార్కి ఒక ఇంపార్టెంట్ రెగ్యులేటర్ ఉంది, అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ సెక్టార్కి మరొక ఇంపార్టెంట్ రెగ్యులేటర్ ఉంది. ఇలాగనే ఎన్విరాన్మెంట్కి కూడా ఒక స్టాండ్ అలోన్ రెగ్యులేటర్ ఉండాలా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు అయితే ఈ ఇష్యూ మీద అయితే మనకి ఎగ్జామిన్ అయితే చేస్తున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టెలికాం మనం తీసుకున్నాం అనుకోండి, టెలికామ్ అండర్లో మనకు ఉన్నటువంటి ఇది పేరు ఏంటంటే ట్రాయ్ అంటారు. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థం. మనకిది ట్రాయ్ యాక్ట్ 1997 ద్వారా మనకి ఈ యొక్క ట్రాయ్ అనేటువంటి బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే టెలికాం సెక్టార్కి సంబంధించి చేయాల్సినటువంటి రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ట్రాయ్ యాక్ట్ ద్వారా మనకి చేస్తారు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి తీసుకుంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రెగ్యులేటర్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. అంటే ఇదే విధంగా ఎలక్ట్రిసిటీకి ఏ విధంగా ఒక రెగ్యులేటర్ ఉందో, టెలికాం సెక్టార్కి ఏ విధంగా మన కంట్రీలో ఒక రెగ్యులేటర్ ఉందో, అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి కూడా ఒక రెగ్యులేటర్ ఉంటే కనుక ఎన్విరాన్మెంట్కి కూడా ఒక రెగ్యులేటర్ ఉండాలా అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు అయితే ఎగ్జామిన్ అయితే చేయదలుచుకుందండి ఈ పర్టికులర్ ఇష్యూని, ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి. లెట్ us see a question on this. The Telecom Regulatory Authority of India, TRAI Act was established in which year? A 1997, B 2000, C 1995 and as well as D 2002. So the answer is A 1997. 1997లో మనకైతే కనుక ఈ యొక్క ట్రాయ్ యాక్ట్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో చూడండి, ద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1997. This act was enacted to regulate the telecom services, like including the fixation and revision of tariffs for telecom services which are previously under the central government purview. It was created to foster and ensure the growth of telecommunications in India with an emphasis on promoting fair competition and creating a transparent policy environment. Yes, let us go to that of the next one. After Paris Silver, Neeraj takes aim in the Lausanne Diamond League. దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకైతే పబ్లిష్ అయింది ఆర్టికల్ వచ్చేసి మనకి. ఇది దేనికి సంబంధించింది అని అంటే కనుక చూడండి, 2 weeks after winning the historic silver medal at the Paris Olympics, javelin thrower Neeraj Chopra will resume action at the Lausanne Diamond League meeting on Thursday, seeking to claim the DL trophy at the season end finale next month. సో మనకి హియర్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి పర్సనాలిటీ ఎవరు మనకి? నీరజ్ చోప్రా. సో దిస్ నీరజ్ చోప్రా బేసికల్లీ మనకి అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జావలిన్ త్రోకి అసోసియేటెడ్ అయినటువంటి వ్యక్తి. అండ్ నీరజ్ చోప్రా వన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. మొన్న జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మన కంట్రీకి సిల్వర్ మెడల్ అయితే కనుక సెక్యూర్ అయితే చేశారండి మనకి నీరజ్ చోప్రా. సో ద నీరజ్ చోప్రా వచ్చేసి అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని అడుగుతారు, లేకపోతే ఏ మెడల్ అచీవ్ చేశారని చెప్పేసి కూడా అడుగుతారు. సో సిల్వర్ మెడల్ వచ్చింది. ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి గోల్డ్ మెడల్ వచ్చింది అర్షద్ నదీమ్ అని చెప్పేసి. అర్షద్ నదీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్ వేర్ హీ వన్ ద గోల్డ్ మెడల్ అనమాట. మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మనకి నీరజ్ చోప్రాకి సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ ఫస్ట్ విన్నర్ వచ్చేసి మనకి ఎవరంటే అర్షద్ నదీమ్ అనమాట. హీ ఈజ్ ఫ్రమ్ ద పాకిస్తాన్ అండ్ హీ సెక్యూర్డ్ ద గోల్డ్ మెడల్. సో గోల్డ్ మెడల్ అయితే కనుక అతను మనకి సెక్యూర్ అయితే చేశారు. ఆఫ్టర్ ప్యారిస్ సిల్వర్, నీరజ్ టేక్స్ ద ఎయిమ్ ఇన్ ద లౌసానే డైమండ్ లీగ్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్ ఈవెంట్ మనకి ఏంటంటే ఇది ఈ యొక్క లౌసానే డైమండ్ లీగ్లో. సో నౌ హీ ఈజ్ ఆల్సో సో కట్ త్రోట్గా అతను ఏంటంటే గివింగ్ హీస్ బెస్ట్ టు విన్ ద మెడల్ దేర్ యాజ్ వెల్ అండి. సో ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లెట్ us see a question on this. Neeraj Chopra is associated with that of which sport? A. Boxing, B. Wrestling, C. Javelin throw and as well as D. Badminton. So the answer is C. Javelin throw. So javelin throw కి సంబంధించినటువంటి వ్యక్తి మనకి నీరజ్ చోప్రా.
So Neeraj Chopra is an Indian athlete specialized in the javelin throw and gained the international fame by winning the gold medal at the Tokyo Olympics, marking a historic achievement for India in the athletics. His javelin throw techniques and achievements have made him a prominent figure in the Indian sports. Clear? Yes, let us go to that of the next one. Hezbollah strikes military posts in the northern Israel. So the same article, but let us see a question on this. Okay, the question says the Bekaa region is located in which country? A. Syria, B. Jordan, C. Israel, and as well as the D. Lebanon. So మనకి ఈ యొక్క బెకా రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. ఈ యొక్క బెకా రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అండి? సో ద ఆన్సర్ ఈస్ so can you tell me the answer? Bekaa region is located in the Lebanon. Correct andi. Bekaa region is located in Lebanon. మనకి Lebanon capital ఏంటి? Beirut is the capital. Prime Minister ఎవరు? Najib Mikati. Yes, the Bekaa region is a fertile valley located in the eastern Lebanon, bordered by the Yanti-Lebanon mountains to the east and the Mount Lebanon range to the west. It is known for its agricultural productivity, particularly these things. This region's strategic location near the borders with Syria has made it a critical area in the context of Lebanon's internal and external conflicts. It was recently in the news because an Israeli airstrike on the area which led to a retaliatory attack by Hezbollah on the military posts in the northern Israel. So there is a conflict between the Israel and as well as the Lebanon andi. So Israel attack chesindani Lebanon తిరిగి మళ్ళీ లెబనాన్ ఏరియాస్ మీద అటాక్ చేసింది అని చెప్పేసి లెబనాన్ ఏంటి అని అంటే కనుక తిరిగి ఇజ్రాయెల్ ఏరియాస్ మీద అటాక్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Okay, then this ongoing conflict is part of larger escalation between Israel and Hezbollah, contributing to the border regional tensions involving multiple parties like including Israel, Lebanon and various militant groups. Yes, and then comes the next question. Center debates taking a caste count during the census. సో ఫ్రెండ్స్ మనకి ఏంటి అని అంటే కనుక 2021 సెన్సస్ అయితే కనుక ఇంకా జరగలేదు. యాక్చువల్లీ జరగాలండి, బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్ మనకి ఏంటంటే ఈ యొక్క సెన్సస్ని మనకి పోస్ట్ పోన్ అయితే కనుక చేశారనమాట. సో మన కంట్రీలో దెర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్. ఈ యొక్క సెన్సస్ని గవర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఆథరైజ్ చేసేటువంటి యాక్ట్ ఏంటంటే సెన్సస్ యాక్ట్ 1948 అని చెప్పేసి మనకు ఉందన్నమాట. సెన్సస్ యాక్ట్ 1948 అని చెప్పేసి మనకి యాక్ట్ అయితే కనుక ఉంది. ఈ యాక్ట్ మనకి ఏంటి అని అంటే కనుక సో సెన్సస్ని ఆథరైజ్ చేస్తుంది. ఇట్ బేసికల్లీ కండక్ట్స్ ఇట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు కండక్ట్ ద సెన్సస్. సో అయితే ఇంకా సెన్సస్ రిలేటెడ్ 2021లో జరగాల్సి ఉంది, అది ఇంకా జరగలేదు. మేబీ డౌన్ ద లైన్ అయితే ఏంటంటే గవర్నమెంట్ మే స్టార్ట్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. సో బట్ వాట్ ఈస్ హియర్ ఇంపార్టెంట్ ఈస్ ఇప్పుడు సెన్సస్ తీసుకునేటప్పుడు అంటే జనాభా లెక్కలు తీసుకునేటప్పుడు సో దాంట్లో మనకి ఏంటి అని అంటే కాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు యాడ్ చేయాలి అని చెప్పేసి కొత్తగా దీని గురించి డిబేట్ అయితే జరుగుతోంది. ఇప్పుడు రాబోయే సెన్సస్లో కాస్ట్ రిలేటెడ్ డేటా కూడా ప్రస్తుతానికి ఏంటి అని అంటే ఓన్లీ రెండే మనం తీసుకుంటున్నామండి, ఎయిదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ అని మాత్రమే తీసుకుంటున్నాము. బట్ అలా కాకుండా ఇప్పుడు డీటెయిల్డ్గా కాస్ట్ రిలేటెడ్ అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఏ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటిది కూడా మనం తీసుకోవడానికి. సో నౌ ద డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్ వెదర్ టు ఇన్క్లూడ్ ఇట్ ఆర్ నాట్ టు ఇన్క్లూడ్ ఇట్ అనేటువంటివన్నీ కూడా మనకి. సో క్లియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి సో సెన్సస్ రిలేటెడ్గా 1-2 పాయింట్స్ అయితే మనకు అడుగుతారు. లెట్ us see a question on this. The Census Act in India was enacted in which year? 1920, 1948, 1951, 1961. The answer is B, 1948. So the 1948లో మనకి ఈ యొక్క సెన్సస్ యాక్ట్ అయితే కనుక మనకి కండక్ట్ అయితే మనకి సో చేశారండి 1948. చూడండి, ద సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 provided the legal framework under which the Indian census is conducted. This act empowered the government to collect the demographic data, which includes population details, economic activities, literacy, housing, and as well as more. This act ensures the confidentiality of the information collected, making it a significant piece of legislation in the India's data collection processes. ఎస్, సో దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ సెన్సస్ యాక్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే 1948లో వచ్చిందండి. అండ్ దెన్ నెక్స్ట్ ఆర్టికల్.
ఓట్ పుట్స్ యుక్రెయిన్ ఏ స్టెప్ క్లోజర్ టు దట్ ఆఫ్ ద ఐసీసీ మెంబర్షిప్. ఓట్ పుట్స్ యుక్రెయిన్ ఏ స్టెప్ దట్ ఈస్ క్లోజర్ టు దట్ ఆఫ్ ద ఐసీసీ మెంబర్షిప్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, సో యుక్రెయిన్ అనేటువంటి కంట్రీలో మనకి హూజ్ క్యాపిటల్ ఈజ్ కీవ్. కీవ్ ఈజ్ ద క్యాపిటల్ అండి. జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్. సో ఓకే, జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ అండ్ కీవ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్. యుక్రెయిన్ యొక్క పార్లమెంట్లో సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే కనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో జాయిన్ అవ్వడానికి, ఫుల్ మెంబర్గా అవ్వడానికి దేర్ వాజ్ ఇంపార్టెంట్ స్టాట్యూట్ కాల్డ్ యాజ్ రోమ్ స్టాట్యూట్ అని చెప్పేసి ఉంది మనకి. ఈ యొక్క రోమ్ స్టాట్యూట్ని మనకి ఏంటి అని అంటే సైన్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో దే ఆర్ రాటిఫైయింగ్ ద రోమ్ స్టాట్యూట్ సో దట్ దే కెన్ బికమ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ఫుల్ మెంబర్ అవ్వడానికి, ఎందుకనంటే యుక్రెయిన్ వాళ్ళు యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారండి. బట్ జాయిన్ అవ్వాలి అని అంటే వన్ ఆఫ్ ద ప్రీరిక్విజిట్స్ ఏంటంటే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కూడా మెంబర్ అయి ఉండాలి. అందుకని మనకి ఏంటంటే ఈ యొక్క రోమ్ స్టాట్యూట్ని మనకి ఏంటి అని అంటే రాటిఫై అయితే కనుక చేస్తున్నారు యుక్రెయిన్ వాళ్ళు. యుక్రెయిన్ వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి ఏంటి, కీవ్. ప్రెసిడెంట్ ఎవరు, జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్. ఈవెన్ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ ఆల్సో విజిటింగ్ ద యుక్రెయిన్ అయితే వెళ్తున్నారండి. సో పోలాండ్ విజిట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. పోలాండ్ అయిపోయిన తర్వాత మనకి యుక్రెయిన్ అయితే కనుక వెళ్తారనమాట. సో దేర్ ఫోర్ వీ నీడ్ టు కీప్ వాచ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. క్లియర్, రైట్? ఎస్ ఫ్రెండ్స్. Then next let us see a question on this. Which country recently took a significant step towards ICC membership? A. Belarus, B. Poland, C. Russia, and as well as D. Ukraine. The answer is D. Ukraine. Absolutely correct statement. So which recently took a significant step towards ICC membership ante Ukraine is the answer. Chudandi, Ukraine's parliament recently ratified the Rome Statute, which is a pivotal move towards becoming a full member of the International Criminal Court. This action is part of the India's broader strategy to align more closely with European norms and institutions, which includes its ambitions to join the యూరోపియన్ యూనియన్. ఎస్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము రోమ్ స్టాట్యూట్ అని చెప్పేసి మనం మాట్లాడాం కదా. యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ ఆఫ్ రోమ్ స్టాట్యూట్. ఈ యొక్క రోమ్ స్టాట్యూట్కి మనకి ఏంటంటే ఇండియా సిగ్నటరీ అయితే కాదు. మనం ఈ రోమ్ స్టాట్యూట్ని సైన్ చేయలేదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ టు దట్ ఆఫ్ ద రోమ్ స్టాట్యూట్ అనమాట మనకి. ఎస్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఒక్కసారి మనం రివిజన్ చేసేసినట్లయితే దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ యుక్రెయిన్. సో యుక్రెయిన్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే రాటిఫై అయితే చేస్తున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీని గురించి మాట్లాడాము. సెన్సస్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1948లో మనకు వచ్చింది. ఓకే, తీసుకుని వచ్చారు. దెన్ నెక్స్ట్ బెకా రీజియన్ మనకి ఎక్కడుంది? బెకా రీజియన్ వచ్చేసి మనకి లెబనాన్లో ఉంది. బెకా రీజియన్ వచ్చేసి మనకి ఓకే. నీరజ్ చోప్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ఏ స్పోర్ట్ అండి? జావలిన్ త్రో, అసోసియేటెడ్ విత్ ద జావలిన్ త్రో. సో దెన్ నెక్స్ట్ ట్రాయ్ యాక్ట్, టెలికామ్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ. ట్రాయ్ యాక్ట్ ఎప్పుడు మనకు వచ్చింది? 1997లో మనకి ట్రాయ్ యాక్ట్ని అయితే తీసుకుని వచ్చారు. తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ మనకి దేని మధ్య డిస్ప్యూట్? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ అయితే ఉంది మనకి. ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ఇది ఏ రెండు కంట్రీస్ మధ్య సైన్ చేశారు? ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ వచ్చేసి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన అయితే కనుక మనకి సైన్ చేశారు. ఇండస్ వాటర్ ట్రీటీ మనకి 1960లో అయితే మనకి సైన్ అయిందండి. 1960లో మనకైతే కనుక సైన్ అయిందనమాట ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొంచెం నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని రీసెంట్గా కన్స్టిట్యూట్ చేశారు. ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ వచ్చేసి మనకి ఎవరండి హెడ్? మనకి నేషనల్ టాస్క్ ఫోర్స్కి క్యాబినెట్ సెక్రటరీని అయితే అపాయింట్ చేశారు. వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్? సో ద ప్రైమరీ రోల్ ఏంటి అని అంటే కనుక టు ఎస్టాబ్లిష్ ద ప్రోటోకాల్స్ ఫర్ ద డాక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ మెడికల్ ప్రొఫెషనల్స్. సో ద మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క సేఫ్టీ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ని అయితే మనకి కన్స్టిట్యూట్ చేయడం అయితే జరిగింది. అండ్ దెన్ డ్యూరండ్ కప్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఫుట్బాల్కి సంబంధించినటువంటిది మనకి ఈ యొక్క డ్యూరండ్ కప్. దెన్ సిమిలర్లీ హెజబొల్లా అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? మనకి హెజబొల్లా అనేటువంటి వాళ్ళు
militant and as well as a political group that is located in the మనకి లెబనాన్ అండి. లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి, మనకి లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి బీరట్. అండ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, నజీబ్ మికాటి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద లెబనాన్. ఎస్, ఇదంతా కూడా మనకి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అనమాట వీళ్ళందరూ కూడాను. సో దట్ ఈస్ ఇట్ అండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద టుడేస్ క్లాస్. అర్థమైంది అని చెప్పేసి అనుకుంటానండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ ద టుడేస్ హిందూ పేపర్. ఇవేంటంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటివి అనమాట. ఎస్, ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద క్లాస్. లెట్స్ మీట్ అగైన్ టుమారో. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ మీకు నిజంగా అర్థమై ఉండుంటే కనుక. సో దట్స్ ఇట్, లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్ అండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.